ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు ఎక్కువయ్యాయి. పలు జిల్లాల్లో మాజీలు నియోజకవర్గ ఇన్ఛార్జీల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీట్లు త్యాగం చేసిన నేతలు తమ భవిష్యత్తు ఏంటంటూ మదన పడుతున్నారు. ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు గనక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకీ చంద్రబాబుకే తలనొప్పి తెప్పిస్తున్న ఆ నాయకులు ఎవరో చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల ఎన్నికల్లో రాజకీయ ఆర్థిక సమీకరణాల కారణంగా కొందరు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు టీడీపీ టికెట్లు కోల్పోయారు. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇతర గౌరవప్రదమైన పదవులు ఇస్తానని చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సహకరించారు మాజీ ఎమ్మెల్యేలు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నలతో పాటు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో పరిటాల శ్రీరామ్ మినహా మిగిలిన వారంతా 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే. 2019లో టీడీపీ ఓడిపోవటం, వీరంతా కూడా ఓటమి చెందటంతో ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా పనిచేశారు. ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసిన పరిటాల శ్రీరామ్కు చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. బీజేపీ నేత సత్యకుమార్ కూటమి అభ్యర్థిగా ధర్మవరం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాదు, రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి కూడా పొందారు. అలాగే మడకశిర టీడీపీ టికెట్ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ దక్కించుకున్నారు. కానీ డాక్టర్ సునీల్ నామినేషన్ వేసిన తర్వాత ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని పక్కన పెట్టి దగ్గుబాటి ప్రసాద్ కు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని కాదని అమిలినేని సురేంద్రబాబుకు, గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ను తప్పించి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు టికెట్లను కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగానే టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చాలని ఈ 5గురు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. టీడీపీ టికెట్లు దక్కించుకోలేకపోయిన ఈ నాయకులతో పాటు ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. ఒకే జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తుండటంతో సీఎం చంద్రబాబుకు ఏం చేయాలో తోచక తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొందరు నేతలు తమకు పదవి వస్తే చాలు, పక్కవారికి రాకూడదనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారని సమాచారం. మాజీలకు మంచి పదవులు దక్కితే నియోజకవర్గాల్లో తమ హవా తగ్గుతుందని మిగిలిన వారు భయపడుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఎవరికి పదవులు ఇస్తారో, ఎవరికి హ్యాండ్ ఇస్తారో చూడాలి.